శ్రీ తలిపేసేయమ్మ. శ్రీ సాయినాథ ఏకాదశి సూత్రములు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఓం విఘ్న వినాశకాయ సాయినాథాయ నమః. ఓం రోగ నివారకాయ సాయినాథాయ నమః. ఓం మహాభయ నివారకాయ సాయినాథాయ నమః. ఓం శాప విమోచకాయ సాయినాథాయ నమః. ఓం అభయప్రదాయ సాయినాథాయ నమః. ఓం సకల దేవతా స్వరూపాయ సాయినాథాయ నమః. ఓం శరణాగత వత్సలాయ సాయినాథాయ నమః. ఓం ఆయురారోగ్యైశ్వర్యప్రదాయ సాయినాథాయ నమః. ప్రార్థన. సదా సస్వరూపం చిదానందకందం జగస్తంభవస్థాన సంహాయ హేతుం స్వభక్తేచ్చయ మానుషాం దర్శయంతాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సకృపానిధి అఖిల వృణాం సర్వార్థ సిద్ధిప్రద యుష్మత్పాదరజ ప్రభావముతలం దాతాపి వక్త క్షమ సద్భక్త శరణం కృతాంజలి పుటక సంప్రాపితో అస్మి ప్రభో శ్రీమత్సాయ పరేశ పాద కమలా నాణ్య చరణ్యం మమ ఓ సాయి నీ కదలందు మాకు శ్రద్ధను కలుగ చేయము. చేతక పక్షి మేఘజలము త్రాగిట్లు సంతసించును అట్టులని నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక. నీ కథలు వినినప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగురుపాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణికెదురుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువు గారి కటాక్షము వారిపైన ప్రసరించినదనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వక శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి యందు భగవంతుని చూచినట్లు చేయగలరు. యు లుక్ టు మీ, ఐ లుక్ టు యూ. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర నిత్య పారాయణం ప్రారంభ. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర సోమవారం 5వ రోజు పారాయణ ప్రారంభ. షిరిడీలో శ్రీ సాయిబాబా దగ్గర రామ్గిరిబాబా అనే భక్తుడు కొన్నాళ్ళు ఉన్నాడు. శ్రీ సాయి అతన్ని బాపుగిరి అని పిలిచేవారు. ఒకరోజు తన స్వగ్రామానికి వెళ్ళడానికి అనుమతి కోసం రాగానే సాయి అతని చేతికి ఒక హారతిపాట వ్రాసిన కాగితాన్ని ఊది పొట్లము ఇచ్చి జామ్నీర్ వెళ్ళి నానాసాహెబ్ చందోర్కర్కి ఈ 2 వస్తువులు అందచేసి తరువాత అతని స్వగ్రామం వెళ్ళమన్నారు. రామ్గిరి తన వద్దునున్న పైకంతో జలగాం వరకు వెళ్ళి అక్కడి నుంచి జామునేర్ ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే షిరిడీ నుంచి వచ్చిన బాపుగిరి ఎవరని పిలుస్తూ నానాసాహెబ్ పంపారని చెప్పి షిరిడీ నుంచి వచ్చిన బాపుగిరి ఎవరని పిలుస్తూ నానాసాహెబ్ పంపారని చెప్పి ఒక బంట్రోతు వచ్చి రామగిరిని టాంగాలా ఎక్కించుకుని జామ్నేరు పొలిమేరల దాకా చేర్చి రామగిరి టాంగా దిగి 4 అడుగులు వేయగానే టాంగాతో సహా కనపడకుండా పోయారు. ఆశ్చర్యంతో అతను నానాసాహెబ్ ఇల్లు చేరి శ్రీసాయి పంపిన వస్తువులు అందచేశాడు. సరిగ్గా అదే సమయంలో నానాసాహెబ్ కూతురు మైనతాయికి ప్రసవం కష్టమై ప్రాణాపాయ స్థితిలో ఉంది. వెంటనే బాబా పంపిన ఊది నీళ్లలో కలిపి త్రాగించి హారతిపాట పాడగానే ఆమెకు సుఖప్రసవం అయింది. సమయానికి వచ్చినందుకు రామ్గిరికి కృతజ్ఞతలు తెలిపాడు నానా. జామ్నేర్ స్టేషన్కి టాంగా పంపి ఉండకపోతే సమయానికి చేరేవాడిని కాను అన్నాడు రామ్గిర్. టాంగా తాను పంపలేదన్నాడు నానా. అప్పుడు శ్రీసాయి చేసిన లీల అర్థమై అందరూ ఆనందించారు. అంటే టాంగాలాగా గుర్రాల్లాగా బిళ్ళబంట్రోత్తుగా తాను రూపుదాల్చి సాయిబాబానే వచ్చారని వారికి అర్థమైంది. తమ అంకిత భక్తులను సాయి ఇలా ఆదుకున్న సమయాలు ఎన్నో. బాలాబువా సుతార్ ఒక స్నేహితుని ఇంట్లో ఒకసారి శ్రీసాయి ఫోటోకు నమస్కరించాడు. తరువాత సరిగ్గా 4 సంవత్సరాలకు అతను షిరిడీ వెళితే సాయి ఇతను 4 ఏళ్లుగా నాకు తెలుసు అన్నారు. వారి ఫోటోను చూస్తే వారిని స్వయంగా చూసినట్లే అని సాయి దీని ద్వారా బోధించారు. మాలేగాంలో ఒక భక్తునికి రాచకురుపు ఆపరేషన్ చేసిన నయమ ఒక షిరిడీ తెచ్చారు. అతని బాధ నివారించమని తల్లిదండ్రులు బాబాను ప్రార్థించారు. సాయికి వారిపై దయ కలిగిలా అన్నారు,
ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇక్కడ కాలు పెడతారో వారు ఆరోగ్యము ఆనందము పొందుతారు, వారి కష్టాలు గట్టెక్కుతాయి అంటూ రాచకురుపుపై ఊది వ్రాయమని చెప్పారు. తన చేతిని కురుపుపై ఉంచి ప్రేమతో రోగిని చూశారు. రాచకురుపు కొద్ది రోజుల్లోనే మారిపోయింది. శ్రీసాయికి ఎంతో ప్రియమైన భక్తుడి పిల్లే నారీ కురుపుతో బాధపడుతూ బాధ భరించలేక మరణమే మేలనుకుని తన బాధను 10 జన్మలకు పంచిపెట్టమని ప్రార్థించాడు. శ్రీసాయి అతన్ని మసీదులో కూర్చోపెట్టి గత జన్మల పాపాలను 10 రోజుల్లో హరింపచేయగలను, భగవంతుని శరణు పొందు, ఆ తర్వాత ఆయన ఏం చేస్తారో చూడు. ఇప్పుడు ఒక కాకి వచ్చి నీ కురుపును పొడుస్తుంది, దాంతో నీ బాధ నివారణ అవుతుంది అన్నారు. ఇంతలో అబ్దులు వచ్చి చూడక పిల్లే కురుపుపై తొక్కాడు. విపరీతమైన బాధతో పిల్లే అరిచాడు. తరువాత కొద్దిసేపటికి బాధ తగ్గిపోయి ఆ తర్వాత 10 రోజుల్లోనే పూర్తిగా నివారణ అయ్యింది. బాంద్రా నివాసి ఒకడిని ప్రతిరోజు అతని తండ్రి కలలో కనిపించి తిట్టి భయపెట్టేవాడు. అందుచే అతనికి నిద్ర కరువైపోయింది. సాయి భక్తులు ఒక ఆయన ఊది పొట్లం ఇచ్చి తల క్రింద పెట్టుకుని పడుకోమన్నాడు. అలా చేస్తే అతనికి కలతలేని నిద్ర పట్టింది. అప్పటి నుంచి అతను ప్రతి గురువారము శ్రీసాయి ఫోటోకు మాల వేసి నివేదన చేసేవాడు. బాలాజీ పాటిల్ ప్రతి సంవత్సరము పొలాలలో పంట కోయగానే అంతా తెచ్చి సాయికి అర్పించి సాయి తిరిగి ఇచ్చిన దానితో కుటుంబం గడుపుకునేవారు. షిరిడీలో వారి ఇంట్లో సంతర్పణ చేస్తూ ఒకసారి వారి ఇంట్లో సంతర్పణ చేస్తే షిరిడీలో శ్రీసాయి నడిచే దారులన్నీ శుభ్రం చేసేవాడు. ఒకసారి వారి ఇంట్లో సంతర్పణ చేస్తే పిలిచిన వారి కంటే 3 రెట్లు జనం అధికంగా వచ్చారు. బాలాజీ తల్లి సాయందు విశ్వాసం ఉంచి వంట పాత్రలో ఊది వేసి గుడ్డ కప్పి వడ్డన చేయమన్నది. ఆ ప్రకారం చేస్తే సంతర్పణ పూర్తయ్యాక కూడా ఇంకా ఎంతో పదార్థం మిగిలే ఉంది. శ్రీసాయి నిర్వహించిన దునులోని ఊది అంతటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. శ్రీసాయి భక్తులకు ఊదియే ప్రసాదంగా పెట్టేవారు. కొంత నుదుటిపై వ్రాసి తమ వరదహస్తం తలపై ఉంచేవారు. కళ్యాణరామ రమ్ము రమ్ము, సంచుల నిండా ఊది తీసుకుని రమ్ము అని చక్కని రాగంతో పాటలు పాడుతూ ఉండేవారు. బలరాం మాన్కర్ భార్య గతించాక విరక్తుడై సర్వము కొడుకుకి అప్పచెప్పి షిరిడీ వచ్చి శ్రీసాయి దగ్గరే ఉన్నాడు. శ్రీసాయి అతన్ని మచ్చింద్రగఢ్ పంపి అక్కడ ధ్యానాభ్యాసం చేయమన్నారు. ఒకరోజు సాయి మచ్చింద్రగఢ్లో అతని ఎదుట ప్రత్యక్షమై, సాయి అంటే 3.5 మూరల శరీరమే కాదు, నేను ఇప్పుడు షిరిడీలో మాత్రమే ఉంటాను అనుకుంటున్నావు. నీ ఎదుట ఇప్పుడు షిరిడీలో ఉన్నట్లు ఇప్పుడు షిరిడీలో ఉన్నట్లు ఉన్నానో లేదో బాగా చూసుకో అని అతను తాకి నమస్కరించుకున్న తర్వాత ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. మాన్కర్ కొన్నాళ్లకు తిరిగి షిరిడీ వచ్చి ఎంతో కాలం సాయిని సేవించి సాయి సన్నిధిలోనే జీవితం చాలించాడు. శ్రీసాయి సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు రోగాలతో బాధపడుతున్న ఒక పులిని సాయి వద్దకు తెచ్చారు. శ్రీసాయి దానికి బంధ విముక్తి చేయించారు. నేరుగా అది మసీదులో ప్రవేశించి సాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ప్రాణాలు విడిచింది. మహాత్ముల సన్నిధిలో మరణించిన వారు సద్గతి పొందుతారని శాస్త్రము. ఒకసారి గోవా నుండి 2 పెద్ద మనుషులు వచ్చారు. అందులో ఒకరిని అడిగి శ్రీసాయి 15 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. రెండో వ్యక్తి తనకై తానే 35 రూపాయలు ఇస్తే నిరాకరించి ఇలా చెప్పారు, నేనెంతో కష్టపడి 35,000 కూడబెట్టుకుంటే ఇంటి నౌకరు వాటిని తీసుకుని పారిపోయాడు. ఒక ఫకీర్ సలహాతో అవి నాకు తిరిగి దక్కాయి. మరోసారి నేను ఉద్యోగం కోసం దత్తస్వామికి మొక్కుకున్నాను. ఎంతో కాలం తర్వాత బాకీ చెల్లించాను అన్నారు. ఇది విని ఆశ్చర్యంతో వచ్చిన వారిద్దరూ తమ కథలను ఇలా చెప్పారు. మొదటి వ్యక్తి, నేను ఎంతో కష్టపడి 35,000 రూపాయలు కూడబెట్టుకుంటే మా ఇంటిలోని వంటవాడు వాటిని కాజేసి పారిపోయాడు. నేను ఎంతో దిగులుతో మా ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటే ఒక ఫకీరు నా దగ్గరికి వచ్చి, నీ డబ్బులు తిరిగి లభించే వరకు ఇష్టమైన పదార్థం తిననని, దర్శనానికి వస్తానని షిరిడీ సాయిబాబాకు మొక్కుకొని సలహా ఇచ్చాడు. నేను ఆ ప్రకారమే మొక్కుకొని నాకు ఇష్టమైన వారి అన్నం తినటం మానివేశాను. త్వరలోనే మా వంటవాడు పైకమంతా తిరిగి తెచ్చి ఇచ్చి క్షమాపణ కోరాడు. శ్రీసాయి నా కష్టం తీర్చినందుకు దర్శనానికి వచ్చాను. 35,000 ఇచ్చిన సాయికి 35 రూపాయలతో ఏమి పని అన్నాడు. మరొక అతను ఇలా చెప్పాడు, నేను ఉద్యోగాన్వేషణై గోవా వెళుతూ ఉద్యోగం దొరికితే
మొదటి నెల జీతము సమర్పించుకుంటానని దత్తస్వామికి మొక్కుకున్నాను. ఉద్యోగం వచ్చింది. మొదటి నెల జీతం 15 రూపాయలు. తర్వాత నా జీతం 700 దాకా పెరిగింది. శ్రీసాయి నా మొక్కును గుర్తు చేసి స్వీకరించారు. నన్ను రుణవిముక్తుని చేశారన్నారు. ఔరంగాబాద్ గారి దంపతులకు సంతానం లేదు. 27 సంవత్సరాలు అతడు చేసిన ప్రార్థనలు మొక్కులు నిష్ఫలమయ్యాయి. నిరాశ చెంది ఆఖరి ప్రయత్నంగా షిరిడీ వచ్చి సాయిని శ్యామ అనే భక్తులు వారిని దయచూపమని ప్రార్థించిన మీదట సాయి ఒక టెంకాయన ఆశీస్సులతో వారికిచ్చి సంవత్సరంలోగా సంతానం కలుగుతుందని చెప్పారు. సాయి ఆశీస్సు ఫలించింది. కొడుకు పుట్టాడు. 5వ నెలలో బిడ్డను షిరిడీ తీసుకువచ్చారు కూడా. శ్రీసాయి ఒకరోజు మసీదులో ఒకరోజు చావిడిలో నిద్రించేవారు. కాలాంతరములో ఆయన మసీదు నుండి చావిడికి వెళ్ళటం పెద్ద ఉత్సవంగా మారింది. దీన్నే చావిడి ఉత్సవం అంటారు. డాక్టర్ అనిల్ కుమార్కి పక్షవాతం వచ్చి కుడి భాగం చచ్చుబడింది. రక్తపోటు వచ్చింది. చూపు తగ్గింది. గుండెకి నీరు పట్టి ఎడమ భాగము పని చేయకుండా పోయింది. ఆయుష్ కొద్ది రోజులే అన్నారు స్పెషలిస్టులు. ఆ పరిస్థితుల్లో ఆయన కుటుంబంలో ఒకరు షిరిడీ వెళ్ళి శ్రీసాయిని ఆర్తితో ప్రార్థించారు. షిరిడీ నుంచి తెచ్చిన ఊదిని ఆ డాక్టర్కి ఇచ్చారు. ఆ క్షణం నుంచి ఆయన ఆరోగ్యం దినదినాభివృద్ధి చెందింది. ఇది జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయినా తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి కారణము ఆ ఊదియేనని సాయి డాక్టర్లకు డాక్టర్ అని ఆయన అంటారు. సాయిబాబా ఉపాసనీ బాబాను ఊరికే కూర్చో అన్నారు. ఉపాసని తన ప్రయత్నం ఏమీ చేయక కళ్ళు మూసుకుంటే చాలు సాయి శక్తిపాతంతో క్షణకాలంలో ఉపాసని మనస్సును అంతర్ముఖం చేస్తాడు. మూలాధారములోని కుండలిని శక్తిని మేల్కొల్పి క్షణాల్లో షట్చక్రాలను దాటింపచేస్తాడు. అప్పుడు మనస్సు సహస్రారంలో లయించి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ప్రత్యక్ష బ్రహ్మానుభూతి కలుగుతుంది. ఇవన్నీ సాయి నేడు కూడా చేయగలరు. స్వప్నంలో సాయిబాబా సాక్షాత్కరించవచ్చు. రేగేకు కలవచ్చింది. అతని శరీరం పడక మీదే ఉంది. సూక్ష్మ శరీరం బయట ఉంది. శ్రీ మహావిష్ణువు కనిపించాడు. ఆయన పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ఆ వ్యక్తిని చూపి ఈ షిరిడీ సాయిని నువ్వు ఆశ్రయించాలి, ఇతనే నీకు అండాదండ అన్నీను అన్నారు. రేగేకు కలలోనే సాయిని స్వయంగా శ్రీ మహావిష్ణువే పరిచయం చేశాడు. కెనడా దేశస్థుడు జేమ్స్ వుడ్కి మూత్రపిండాల వ్యాధి వచ్చింది. ఇతర మూత్రపిండాలను అమర్చినా ప్రయోజనం ఉండదని స్పెషలిస్టులు చెప్పారు. ఆ సమయంలో ఆయనను సాయిబాబా భక్తులు ఒకరు కలిశారు. మీరేమీ భయపడవద్దు, సాయిబాబా భగవంతుడు. కొద్దిసేపట్లో శస్త్రచికిత్స లేకుండా మూత్రపిండాలను బాగు చేసే శక్తి ఆయన విభూతికి ఉంది అని చెప్పి బైబిల్లోని పరలోక ప్రార్థనను సాయి పరగా రాసిన కాగితాన్నిచ్చి వెళ్ళాడు. ఊది తీర్థము తీసుకునేవాడు. 3వ రాత్రి కల్లా వ్యాధి రూపుమాసిపోయింది. 1918 అక్టోబర్ 15 మంగళవారం మధ్యాహ్నం నుంచి బూటివాడాలో సాయిబాబా దేహాన్ని సమాధి చేసే వరకు చావిడిలో చెక్కబల్లపై ఉంచారు. సాయిబాబా కనులు తెరుచుకుని చెక్కబల్లపై నిద్రించేవారు. బాబూరావు బోరంకే షిరిడీ వెళుతుంటే అతని పెనతండ్రి ₹1 ఇచ్చి సాయికి సమర్పించమన్నారు. బోరంకే వద్ద పైసా కూడా లేదు. అతను సాయిని దర్శించాడు. తన వద్ద ఉన్న రూపాయిని సాయికి సమర్పించడం మర్చాడు. సాయిబాబా దక్షిణ అడిగినా తన వద్ద డబ్బు లేదన్నాడు. సాయి అప్పుడు చూడు, నీ జేబులో ₹1 ఉంది అన్నారు. ఒక ఫకీర్కి నీ ₹1 ఇవ్వాలి అన్నారు. బోరంకే తన జేబు తడుము చూసుకోగా ₹1 కనిపించింది. దాన్ని సాయికి సమర్పించాడు సంతోషంగా. శ్యామ ఒకసారి సాయిబాబాను సత్యలోకము, వైకుంఠము, కైలాసము తనకు చూపమని పట్టుపట్టాడు. సాయి వాటిని చూపి మనకు కావలసింది వీటికి అతీతమైంది. బ్రహ్మలోకమును సాధించిన, విష్ణులోకాన్ని వీక్షించిన, శివలోకాన్ని శాసించిన ఆత్మదర్శనం చేసుకోలేకపోతే లాభం లేదు. అందుకని సాయి శ్యామతో మనకు కావలసింది వీటికి అతీతమైంది అన్నారు. ఆదిశంకరాచార్యులు వారు సాయిబాబా ఇద్దరు అద్వైతవాదులే. వారిరువురు తమ దేహాలను వదిలి తిరిగి ఆ దేహాల్లోనే ప్రవేశించి కర్తవ్యాన్ని నిర్వహించారు. అలా దేహాన్ని వదిలి తిరిగి ఆ దేహాల్లోనే ప్రవేశించడం ప్రపంచ చరిత్రలోనే అరుదు. ఒక గురి పౌర్ణమి నాడు సాయి దర్శనానికి భక్తులు విపరీతంగా వచ్చారు. ద్వారకామాయిలోని సాయి జ్యోతిందర్ని పిలిచి, నన్ను జనం తొక్కుతున్నారు, నా ఎముకలు విరిగిపోతున్నాయి, నువ్వు వెంటనే బయటికి వెళ్ళి నన్ను రక్షించు అన్నారు. జ్యోతిందర్కి ఏం చేయాలో తెలియలేదు. సాయిబాబా సుఖంగానే ఉన్నారు. సాయి మాటలు అర్థం కాలేదు. నువ్వు వెంటనే బయటికి వెళ్ళి నన్ను రక్షించు,
ఆ జనసందోహానికి భయపడవద్దు, నేను నీ వెంట ఉంటానని సాయి మళ్ళీ అతనితో అన్నారు. అతనికి భక్తులందరూ దారి ఇచ్చారు. బయటకు వచ్చి కిందకు చూడగా అక్కడ సాయిబాబా చిన్న ఫోటో ఒకటి నేల మీద పడి ఉంది. దాన్ని చూడని భక్తులు దాని మీదనే నడుస్తున్నారు. సాయిబాబాకు సాయి ఫోటోకు తేడా లేదని జ్యోతీంద్ర అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆ ఫోటోను చేతిలోకి తీసుకుని కళ్ళకు అద్దుకుని సాయికి తెచ్చి ఇచ్చాడు. సాయి అతనితో దీన్ని నీ వద్దనే ఉంచుకో, నీకు మేలు జరుగుతుంది అన్నారు. బాలాజీ వసంత తాళియం హైదరాబాదులో 1888లో జన్మించాడు. ఆయన తండ్రి వసంతరావు నిజాం సంస్థానంలో బిల్డింగ్ కాంట్రాక్టర్. సాయి సమాధి అనంతరము షిర్డీని దర్శించి దాస్గణ్ మహారాజు రామచంద్ర పాటేవర్ అతని భార్య రైల్లో తిరిగి ప్రయాణం చేస్తున్నారు. రైలు ఆగితే నీళ్లకు వెళ్లి రామచంద్రుని భార్య రైలు పెట్టి ఎక్కబోతూ రైలుకి ప్లాట్ఫారంకి మధ్యలో పడిపోయింది. కదులుతున్న ఆ రైలును ఆ పెట్టెలోని వారు ఆపారు. ఆమె జాగ్రత్తగా రైలు ప్లాట్ఫారం ఎక్కింది. కాలు జారగానే బాబాను తలుచుకున్నాను. ఆయన నా పక్కనే నిలబడి చేతితో నన్ను ప్లాట్ఫారం కిందకి అదిమి పెట్టారు. నేను పైకి వచ్చే వరకు కనిపిస్తూనే ఉన్నారంది. అంటే సాయి మన వెంటనే ఉంటారన్నమాట. పిచ్చివారిని నమ్మరాదని పలికిన సాయి మాటలను ఎలా అర్థం చేసుకోవాలో నాచనేకు తెలియలేదు. ఒకసారి నాచనే తన పూజామందిరంలో పూజ చేస్తున్నప్పుడు అతని ఇంటి ముందు రామకృష్ణ బల్వంత్ ఫని అనే వ్యక్తి నిలబడ్డాడు. అతడు పిచ్చివాడు. విచిత్రంగా ఉన్నా హాని చేసేవానిలా లేడు. అందుకని ఎవరు అతన్ని పట్టించుకోలేదు. హఠాత్తుగా అతడు పూజాగదిలోకి పోయి నాచనే మెడ పట్టుకుని నులుముతూ నేను నీ రక్తం తాగుతానని అరిచాడు. నాచనే తన చేతిలోని బుద్ధుడిని అతని నోట్లోకి పోనిచ్చాడు. ఆ పిచ్చివాడు తన వేళ్లతో నాచనే వేలును కొరుకుతున్నాడు. నాచనే తన రెండవ చేతితో తన కంఠాన్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నాచనే తల్లి వచ్చి సాయం చేసింది. నాచనేకు స్పృహ వచ్చింది. నాచనేకు స్పృహ తప్పింది. పిచ్చివాడు పట్టు వదిలాడు. పిచ్చివాని గోళ్లు కంఠంలో దిగాయి. మెడను నులిమి వేశాడు. నాచనేకు కొంతసేపటికి స్పృహ వచ్చింది. మరి కొంతకాలానికి అతడు మామూలు మనిషి అయ్యాడు. ఇది జరిగిన కొంతకాలానికి నాచనే షిర్డీకి వెళ్ళినప్పుడు సాయిబాబా అతన్ని చూపిస్తూ పక్కనున్న వారితో అన్నా చూడు నాచనే వచ్చాడు. ఒక పిచ్చివాడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. నేనే రక్షించాను. నా పిల్లల్ని నేను రక్షించుకోలేకపోతే ఎవరు రక్షిస్తారు అన్నారు. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయిబాబా నీ పాదాల వద్ద నా శిరస్సు వంచి శరణ వేడుతున్నాను. నీ కృప వల్ల సోమవారం 5వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి, ఆనందాలు, భక్తి విశ్వాసాలు ప్రసాదించండి బాబా. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 5వ రోజు పారాయణ ముగిసినది.